పిల్లల్ని ఏ కష్టం రాకుండా పెంచడం మంచిదే కానీ, మనం పడే కష్టాలు తెలియకుండా పెంచడం మాత్రం మంచిది కాదు. అలా ఎందుకంటున్నానంటే, మనం పడే కష్టాల విలువ వాళ్ళకి తెలిసినప్పుడే కదా వారికి జీవితం విలువ అనేది తెలుస్తుంది. ఎందుకిలా చెప్తున్నాను అనంటే, ఇప్పుడుండే పిల్లలకి మాత్రం కష్ట సుఖాలనేవి 2 తెలియాలి. అప్పుడే వాళ్ళు జీవితంలో తట్టుకొని నిలబడగలరు. కష్టమొచ్చినా, సుఖమొచ్చినా. ఏంటక్కా పిల్లల గురించి ఇలా చెప్తున్నావు అనంటే, నిజం చెప్పండి మనలో ఎంతమంది మన పిల్లలకి మన కష్టాలను గూడా చెప్పి పెంచుతున్నాము? లేదు కదా! నాకు తెలిసినంత వరకు 90% పీపుల్ అయితే ఎవ్వరు గూడా మన బాధల్ని, మన కష్టాల్ని పిల్లలకి చెప్పరు. మీకేం కావాలన్నా చెప్పండి నాన్న మేం చేసి పెడతాము. మీరు హ్యాపీగా ఉండండి. మీకు కావాల్సింది తీసుకోండి అనే చెప్తామే తప్ప, మన కష్టాలు ఇలా ఉన్నాయి. మనం ఏ విధంగా ఉండాలి అని అయితే చెప్పం. ఏంటక్కా నువ్వు పిల్లల గురించి అలా మాట్లాడావు అని చెప్పి నా మీద ఎవరైతే కోపం తెచ్చుకోవద్దు. నేను అన్న మాట నిజమా? అబద్ధమా? అనేది కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేయండి. ఇవాళైతే మా పిల్లల క్యారేజ్‌లోకి నేను ఆలు కర్రీ అయితే చేశాననమాట. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!